Hi, this is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. So first of all, welcome to our institute, Sri Vijayanagaram అండి. సార్ మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు ఆన్లైన్ క్లాస్లో మన యాప్ ద్వారా మీరు క్లాసులు పొందాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన లోగోను కూడా ఇక్కడ ఒకసారి బోర్డులో చూడండి, మన లోగో ఈ సింబల్ ఉంటుందండి. ఇలాంటి లోగోతో ఉన్నటువంటి మన శ్రీ ఇన్స్టిట్యూట్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ కూడా పొందుతారని నేను ఆశిస్తున్నాను. రైట్, వన్స్ అగైన్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ యువర్ సత్యబాబు, ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ. వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర నేపథ్యాన్ని గురించి ముందు డిస్కస్ చేసాం. యూనిట్ అయితే తీసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఏంటి, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అనే దాని గురించి ముందు డిస్కస్ చేస్తామని. అందులో యూనిట్ 1 ఏపీ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి, క్షేత్రీయ అమరికని చెప్పడానికి ముందు అసలు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఏర్పడింది అనే దాని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది అందులో. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి అని అన్నాము అంటే అర్థం ఏంటి, లొకేషన్. సార్ లొకేషన్ లేదా ఉనికి అని అంటే ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవాలంటే దేని మీద ఆధారపడతామనంటే అక్షాంశాలు, రేఖాంశాలు. ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎప్పుడూ కూడా ఒక స్పెసిఫిక్ ఫైండ్ ద లొకేషన్, ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం యొక్క ఉనికిని తెలియజేస్తాయండి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని కూడా ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, క్షేత్రీయ అమరికలో ఉనికి అని అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అసలు ఎక్కడుంది, ఏ అర్ధగోళాల్లో ఉంది, ఏ అక్షాంశాల్లో ఉంది, ఏ రేఖాంశాల్లో ఉంది, ఎన్ని అక్షాంశాలు ఖండిస్తున్నాయి, ఎన్ని రేఖాంశాలు ఖండిస్తున్నాయి, అలాగే ఇక్కడున్న సరిహద్దులు ఏమిటి, సరిహద్దు ప్రాంతాలు ఏమిటి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, విస్తీర్ణ పరంగా పెద్దవి ఏమున్నాయి, విస్తీర్ణ పరంగా చిన్నవి ఏమున్నాయి అనేటువంటి విషయాలే మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి అని, ఆంధ్రప్రదేశ్ లోపల క్షేత్రీయంగా అమరిక చేసినటువంటి అమరిక అని చెప్తాం. దీన్నే ఏపీ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ అనేటువంటి మొదటి చాప్టర్ని ప్రారంభిస్తున్నాం. రైట్, మన ఆంధ్రప్రదేశ్ లేదా ఈ నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం యొక్క ఉనికిని చెప్పేటప్పుడు ఒకసారి చూడండి, ఇది గ్లోబులో లేదా ప్రపంచ పటంలో ఎక్కడుంది అని అడుగుతున్నాడండి. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 0 డిగ్రీల ఈక్విటర్, భూమధ్య రేఖ అని అంటాం దీన్ని. సో దీన్ని ఏమంటామనంటే భూమధ్య రేఖ. సో భూమధ్య రేఖ దీన్ని ఏమంటామనంటే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖ. సో దీన్ని ఏమంటామనంటే 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటారండి. సో 0 డిగ్రీస్ గ్రీన్విచ్ రేఖ లేదా 0 డిగ్రీస్ గ్రీన్విచ్ మెరిడియన్ లైన్. సో ఇక్కడ 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరిడియన్ లైన్కి అలాగే ఈక్విటర్కి మధ్యలో ఇప్పుడు మనకి భారతదేశము, అందులో ఆంధ్రప్రదేశ్ అనేవి ఎక్కడున్నాయనేది ఇందులో మీరు చూడండి. రైట్, ఇక్కడ చూస్తే భారతదేశాన్ని ఒకసారి చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనం ఇందులో భారతదేశంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారండి. సో ఇదంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము కానివ్వండి, అలాగే ఇందులో ఉన్నటువంటి మనకి భారతదేశం కానివ్వండి, అక్షాంశాల పరంగా తీసుకుంటే ఇది ఏ అర్ధగోళంలో ఉంది అని అడుగుతున్నాడు. సో గ్లోబులో లేదా ప్రపంచ పటంలో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఏ అర్ధగోళంలో ఉందమ్మా అనంటే ఇది ఉత్తర అర్ధగోళము. సో దీన్ని ఏమంటామనంటే ఉత్తర అర్ధగోళము అని పిలుస్తామండి. సార్ ఉత్తర అర్ధగోళాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామనంటే నార్థరన్ హిమోస్ఫియర్, నార్థరన్ హిమోస్ఫియర్ అని పిలుస్తారండి. సార్ నార్థరన్ హిమోస్ఫియర్ అంటే తెలుగులోనే మనం దీన్ని ఉత్తర అర్ధగోళము. సో దీన్ని ఉత్తర అర్ధగోళము అని పిలుస్తాము. అలాగే
లాంగిట్యూడ్స్ ప్రకారంగా అంటే రేఖాంశాల పరంగా తీసుకొని చూస్తే ఈ రేఖాంశాల పరంగా తీసుకొని చూస్తే దీన్ని తూర్పార్ధగోళం అని అంటారు, దీన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఇది తూర్పార్ధగోళంలో ఉందా పశ్చిమార్ధగోళంలో ఉందంటే తూర్పార్ధగోళంలోనే ఉందండి. దీన్ని ఇంగ్లీష్లో ఈస్టర్న్ హిమోస్ఫియర్ అని పిలుస్తారండి. సో దీన్ని ఈస్టర్న్ హిమోస్ఫియర్ అంటారు. తెలుగులో దీన్నే మనం తూర్పు లేదా పూర్వ ఆర్ధగోళము అని పిలుస్తారండి. తూర్పు లేదా పూర్వార్ధగోళం చాలా ఇంపార్టెంట్ బేసిక్ ప్రిన్సిపల్ పాయింట్ అండి. ఫస్ట్ చాప్టర్లో ఉనికి దగ్గర ఏంటిది అని అంటే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం చూసుకుంటే అలాగే 0 డిగ్రీల భూమధ్య రేఖను కూడా ఒకసారి తీసుకొని చూడండి ఇక్కడ. సో ఈ 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం అలాగే 0 డిగ్రీల భూమధ్య రేఖని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఈ భూమధ్య రేఖ నుంచి పైన ఉన్న ఈ అర్ధగోళాన్ని, ఈ పైన ఉన్నటువంటి హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ అర్ధగోళాన్ని మనం ఉత్తర అర్ధగోళము అని పిలుస్తున్నామండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా ఉత్తర అర్ధగోళం అండి. అలాగే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశము దీన్నే వరల్డ్ స్టాండర్డ్ టైం అంటామండి. వరల్డ్ జాగ్రఫీలో దీని గురించి మళ్ళీ అక్కడ డిస్కస్ చేస్తాను మరొక వీడియో దగ్గర. ఈ 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం నుంచి మనం ఇలా ముందు వైపు ఉన్నటువంటి అర్ధగోళాన్ని లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాఫ్ సర్కిల్ని, ఇలా ముందు వైపు ఉన్న ఈ అర్ధగోళాన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే దీన్ని తూర్పార్ధగోళము లేదా పూర్వ అర్ధగోళము అని పిలుస్తామండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం నుంచి పైన ఉన్నటువంటి పటంలో, పైన ఉన్నటువంటి చిత్రపటంలోనే మనకి ఇక్కడ భారతదేశము అనేది కనిపిస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులోనే ఉందండి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎందులో ఉంది ఇక్కడ మనకి భారతదేశం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశము, అందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ ఉందనంటే ఇలా ఉత్తరార్ధగోళంలో మనకి విస్తరించి ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అంటే భూమధ్య రేఖ నుంచి పైన ఉంది కాబట్టి ఇది ఏ అర్ధగోళంలో ఉందనంటే ఉత్తర అర్ధగోళంలో ఉందండి భారతదేశం మరియు మన ఆంధ్రప్రదేశ్. రేఖాంశాల పరంగా తీసుకుంటే ఈస్టర్న్ హిమోస్ఫియర్ తూర్పు లేదా దీనికి మరొక పేరే పూర్వ అర్ధగోళంలో విస్తరించింది. రైట్, మీకు వరల్డ్ జాగ్రఫీ చెప్పినప్పుడు మళ్ళీ నేను చెప్తానండి. 4 అర్ధగోళాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి పైన ఉన్నదాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖ నుంచి దిగువన ఉన్నదాన్ని దక్షిణార్ధగోళమని, అలాగే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం నుంచి ముందు వైపు ఉన్నదాన్ని తూర్పు లేదా పూర్వార్ధగోళమని, భూమధ్య రేఖ మరియు 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి ఇటువైపు ఉన్నదాన్ని మనం పశ్చిమ అర్ధగోళం లేదా వెస్ట్రన్ హిమోస్ఫియర్ అని పిలుస్తారు. అంటే నార్థర్న్ హిమోస్ఫియర్ అండ్ సదరన్ హిమోస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హిమోస్ఫియర్ అండ్ వెస్ట్రన్ హిమోస్ఫియర్స్ అని చెప్పి 4 హిమోస్ఫియర్స్ ఉంటాయి. 4 అర్ధగోళాలు ఉంటే అందులో మనకి ఇక్కడ భారతదేశం దక్షిణార్ధగోళంలో లేదు, అలాగే భారతదేశం మనకి పశ్చిమార్ధగోళంలో కూడా లేదు. ఎక్కడుందనంటే ఈ డైరెక్షన్లో, ఈ పొజిషన్లో ఉందండి. అంటే అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల పరంగా తూర్పు లేదా పూర్వ అర్ధగోళంలో విస్తరించి ఉంది మన భారతదేశం మరియు అందులో భాగమైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్. క్లియర్, సింపుల్. సో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఉత్తరార్ధగోళంలో మరియు పూర్వార్ధగోళంలో ఉంది. ఇండియా అండ్ ఏపీ ఈజ్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ నార్థర్న్ హిమోస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హిమోస్ఫియర్ రీజియన్స్ అని చెప్పి పిలుస్తాము. అయితే మనకి ఇది ఏ ఖండంలో ఉంది అనంటే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ప్రపంచంలో ఏ ఖండ భూభాగంలో విస్తరించి ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడ మనం తీసుకొని చూస్తే, సో భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము ఏ ఖండంలో ఉంది అని అడిగితే ఇది ఆసియా ఖండం అండి. సో ఇది ఏ ఖండంలో ఉందమ్మా అని అంటే ఆసియా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఖండంలో ఉంది అనే దాని గురించి మనం తీసుకొని చూస్తే ఆసియా. సో ఇదంతా కూడా ఏ ఖండము అని అంటే ఇది ఆసియా ఖండం. మరి ఆసియా ఖండానికి భారతదేశం, ఇండియా అనేది ఏ దిక్కులో ఉంది అని అడుగుతున్నాడు. ఆసియా ఖండానికి భారతదేశం ఏ దిక్కులో ఉందనంటే దక్షిణ భాగంలో ఉందండి. అందులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము కూడా దక్షిణ భాగంలోనే ఉంది. కాబట్టి భారతదేశము, ఆంధ్రప్రదేశ్ ఏ ఖండంలో ఉన్నాయి
అనంటే ఆసియా ఖండంలో ఉన్నాయి. ఆసియా ఖండానికి ఏ భాగంలో ఉన్నాయనంటే ఆసియా ఖండానికి ఇది దక్షిణ భాగం అవుతుంది, ఇది ఉత్తర భాగం అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది తూర్పు, ఇది వెస్ట్ అవుతుంది పడమర, ఇది సౌత్ అవుతుంది దక్షిణ. అంటే ఆసియా ఖండానికి భారతదేశము అనేది దక్షిణ భాగంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రం కాబట్టి ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. అయితే మరి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడుంది అని అడిగితే భారతదేశానికి దక్షిణ మరియు తూర్పు కోస్తా తీరంలో ఉందండి. కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశానికి ఇది ఉత్తరం, ఇది దక్షిణం అయితే ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము దిశలో విస్తరించి ఉంది. ఇక్కడ మీరు ఏపీ జియోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్లో 3 ప్రశ్నలకు సమాధానం ఆల్రెడీ చెప్పానండి. ఒకటి, ఇది అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోని, రేఖాంశాల పరంగా తూర్పు లేదా పూర్వార్ధగోళంలో ఉంది. అలాగే మనకి ఇది ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో భారతదేశం ఉంటుంది. ఆ భారతదేశం లోపల దక్షిణ భాగంలోనే ఆసియా ఖండంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నకి వస్తే ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది అనే దాని గురించి ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇలా ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఎక్కడుంది? ఇలా ఉన్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని తీసుకొని చూస్తే సో ఇదంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతం అండి. మరి ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే ఇది ఏ డైరెక్షన్ అండి అంటే తూర్పు తీరంలో సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిశలో విస్తరించి ఉందండి. సో ఏ దిశలో ఉందమ్మా? ఇది ఆగ్నేయ దిశలో విస్తరించి ఉందండి. సో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి గ్లోబులో లేదా ప్రపంచ పటంలో అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోని, రేఖాంశాల పరంగా తూర్పార్ధగోళంలో ఉంది భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. క్లియర్? అయితే ఆసియా ఖండంలోని ఈ భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఏ దిక్కులో ఉందని అడిగితే దక్షిణ భాగంలో సౌత్ సైడ్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాయి. మరి భారతదేశం లోపల మన నవ్యాంధ్రప్రదేశ్ భూభాగం ఏ దిక్కులో ఉంది అని అడిగితే ఆగ్నేయ దిశలో ఉందని చెప్తాము, లేదా కొన్ని ఏరియాలో మాట్లాడితే దక్షిణ భాగం అని చెప్పినా రైట్ అవుతుందండి. కరెక్ట్గా చెప్పాలంటే దక్షిణ భాగం కన్నా సౌత్ ఈస్ట్ పార్ట్లో ఉంది. అంటే ఆగ్నేయ భాగంలో భారతదేశంలో విస్తరించి ఉంది మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము చూడడానికి ఇది ఏ ఆకారాన్ని కలిగి ఉన్నది అని అడుగుతున్నాడండి. సో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము చూడడానికి ఇది ఏ ఆకృతి లేదా ఏ ఆకారాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని తీసుకుంటే దేర్ ఆర్ లుక్స్ లైక్ ఎ పీరియడ్ షేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏ ఆకారాన్ని కలిగి ఉంది అని అడిగితే ఇది కీ షేప్, తాళపు చెవి ఆకారాన్ని కలిగి ఉంటుందండి. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఏంటి అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ఆకారాన్ని కలిగి ఉంది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తాళపు చెవి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏ ఆకారం అండి? ఇది తాళపు చెవి ఆకారంలో ఉంది. మరియు ఇది చూడడానికి ఒక గిటారు ఆకారాన్ని కూడా కలిగి ఉంటుందండి. ఒక గిటారు ఆకారము లేదా గిటారు షేప్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ మోస్ట్లీ లొకేటెడ్ విచ్ హిమోస్ఫియర్ అని అడిగినప్పుడు ఇది నార్థరన్ హిమోస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హిమోస్ఫియర్, ఉత్తర దక్షిణార్ధగోళం అని చెప్పాను. అలాగే ఏ ఖండంలో ఉందనంటే ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. ఏ దేశంలో ఉందని అడిగితే ఇండియాలోని సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆగ్నేయ దిశలో భారతదేశంలో ఉంది. ఇట్ ఈస్ ఏ లుక్స్ లైక్ ఎ పీరియడ్ షేప్. ఇది చూడడానికి ఏ ఆకృతి లేదా ఏ ఆకారాన్ని కలిగి ఉందనంటే ఒక తాళపు చెవి ఆకారాన్ని లేదా ఒక కీ ఆకారం, ఒక కీ ఎలా అయితే ఉంటుందో అలా ఒక తాళపు చెవి లేదా కీ ఆకారంలో ఉంది. అలాగే ఒక గిటారు ఆకారాన్ని కూడా కలిగి ఉంటుందని చెప్తూ ఉంటాము.
సో ఏంటిది, మన నవ్యాంధ్రప్రదేశ్ చూడడానికి ఏ ఆకారంలో ఉంది, ఏ ఖండంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ భాగంలో ఉంది అనే విషయాలను ఇక్కడ చాలా క్లుప్తంగా చాలా బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నాం. మరి అలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఏ అక్షాంశాల మధ్యలో ఉంది అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని మనం తీసుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏ అక్షాంశంతో స్టార్ట్ అవుతుంది అని అడుగుతాడు. చూడండి, ఇలా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఇక్కడ ఏ అక్షాంశంతో ప్రారంభమవుతుంది, చూడండి ఇక్కడ ఏ అక్షాంశంతో ప్రారంభమవుతుంది, అలాగే ఇక్కడ ఇది ఏ అక్షాంశంతో ఎండ్ అవుతుంది, ఏ అక్షాంశంతో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎండ్ అయిపోతుంది అనేది చూస్తాం. అలాగే లాంగిట్యూడ్స్ రేఖాంశాల పరంగా తీసుకుంటే ఇక్కడ ఏ రేఖాంశము లేదా ఏ లాంగిట్యూడ్స్తో స్టార్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఇది ఏ లాంగిట్యూడ్స్ ఏ రేఖాంశంతో మనకిది ఎండ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తామండి. సో చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ని, అందులో ముఖ్యంగా తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఉన్న మన నవ్యాంధ్రప్రదేశ్ మ్యాప్ని ఈరోజు క్లాస్లో మీరు చూస్తున్నారు సార్. ఇదంతా నూతన జిల్లాలు 28 జిల్లాలకు సంబంధించినటువంటి భౌతిక పటాన్ని లేదా ఈ చిత్ర పటాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇక్కడ ఏ ప్రాంతం నుంచి లేదా ఏ జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ అక్షాంశంతో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి దక్షిణాన మనకి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్తూరు జిల్లాలోని ప్రారంభమవుతుంది ఈ అక్షాంశం నుంచి. చివరికి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక ఉనికి అనేది పూర్తవుతుందండి. ఇది ఏపీ లొకేషన్ని మనం చూస్తున్నామండి. మరి ఇది ఏ ఏ అక్షాంశాల మధ్యలో ఉంది అని అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏ ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉందని అంటే 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశము లేదా నార్త్ లాటిట్యూడ్ అని పిలుస్తామండి దీన్ని. సో ఉత్తర అక్షాంశము ఇంగ్లీష్లో నార్త్ లాటిట్యూడ్ అంటాము. సో 12 degrees 41 minutes నార్త్ లాటిట్యూడ్స్ టు 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర ప్రారంభమై అలా 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, చివరికి మనకి ఇక్కడ వరకు ఉందండి. దీన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎక్కడ అనంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 19 డిగ్రీల చూడండి 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశము లేదా నార్త్ లాటిట్యూడ్స్ దగ్గర ఎండ్ అయిపోతుందండి. ఉత్తర అక్షాంశము లేదా నార్త్ లాటిట్యూడ్స్ దగ్గర ఎండ్ అవుతుంది. చాలా క్లియర్గా విత్ డయాగ్రామ్ ఒక చిత్రపటం ద్వారా ఆంధ్రప్రదేశ్ లొకేషన్ని మీకు చూపిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు దీని మీద బేస్ చేసుకొని మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయము, ఆంధ్రప్రదేశ్లో నేలలు, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో పంటలు, ఆంధ్రప్రదేశ్లో లభించే వివిధ రకాల జిల్లాల ఖనిజ ఉత్పత్తులు, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో ఉన్న రవాణా సౌకర్యాలు, అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి తీరరేఖ జిల్లాలు, ఇవన్నీ ఈ చాప్టర్ పైన ఈ యూనిట్ పైన ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా విషయాల్ని చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా చాలా విధానంగానే మీరు గ్రాఫ్ చేసుకోవాలండి. అయితే జస్ట్ ఐ రిపీట్ అగైన్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఉత్తరార్ధగోళంలో ఏ అక్షాంశం నుంచి స్టార్ట్ అవుతుందంటే 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశము లేదా నార్త్ లాటిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయ్యి అలా 13, 14, 15, 16, 17, 18, 19 degrees 7 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. అయితే ఎన్ని అక్షాంశాలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఖండిస్తున్నాయి అని ఎగ్జామ్లో అడుగుతాడండి. ఎన్ని అక్షాంశాలు అని అంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 7 అక్షాంశాలు ఖండించుకొని పోతున్నాయి. అంటే దెర్ ఆర్ పాసెస్ త్రూ ఆన్ 7 latitudes ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని అక్షాంశాలు ఖండిస్తున్నాయండి? 7 అక్షాంశాలు ఖండించుకొని పోతున్నాయి. అలాగే మరి రేఖాంశాల పరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క లొకేషన్ ఒక్కసారి చూడండి ఇక్కడ డయాగ్రామ్లో. ఇలా ఆంధ్రప్రదేశ్ తూర్పు అర్ధగోళంలో ఉంది లేదా పూర్వ అర్ధగోళంలో ఉంది. కాబట్టి
ఏ తూర్పు రేఖాంశము లేదా ఏ పూర్వ రేఖాంశం దగ్గర ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 77 డిగ్రీల తూర్పు రేఖాంశము లేదా పూర్వ రేఖాంశం దగ్గర ప్రారంభమవుతుందండి. దీన్నే 77 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా పూర్వ రేఖాంశాన్ని మనం ఏమంటామనంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్ అని పిలుస్తామండి. దీన్ని మనం ఈస్టర్న్ లాంగిట్యూడ్. అలా ఎంతవరకు ఉంది అని అంటే ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లా దగ్గరికి ఎండ్ అయిపోతుందండి. సో ఇలా మనకి ఇది ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఇక్కడ వరకు ఉంది. ఎక్కడ వరకు అని అంటే ఎంత వరకు ఉందని అంటే దాని గురించి నేను లోపల వైపు రాస్తున్నాను, అటువైపు కనిపించదు కాబట్టి రాస్తున్నాను. ఇక్కడ చూడండి 84 డిగ్రీల చూడండి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశము లేదా ఈస్టర్న్ లాంగిట్యూడ్స్తో ఎండ్ అయిపోతుందండి. సరే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర అక్షాంశం నార్త్ లాటిట్యూడ్ అనే మెజర్మెంట్ని, తూర్పు రేఖాంశం ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనే మెజర్మెంట్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే అక్షాంశాల పరంగా ఇది ఉత్తరార్ధగోళంలో ఉంది. అలా అందుకే ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తర అక్షాంశం ఎంతవరకు ఉంది? 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశం మధ్యలో ఉంది. అంటే ఉత్తరార్ధగోళంలో మాత్రమే ఉంది. మరి రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలో ఉంది కాబట్టి తూర్పు రేఖాంశాలు ఉంటాయి కాబట్టి 77 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా ఇంగ్లీష్లో ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ దగ్గర స్టార్ట్ అయ్యి అదే ఈస్టర్న్ ఇమోస్ఫియర్లో లేదా తూర్పు అర్ధగోళంలో 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశంతో ఎండ్ అయిపోతుంది. అంటే 77 తర్వాత 78, 79, 80, 81, 82, 83, 84 వరకు ఉన్నాయండి. అంటే ఇది ఎన్ని రేఖాంశాలని ఖండించుకొని పోతుంది అని అంటే ఇది కూడా సుమారుగా 8 రేఖాంశాల మీదుగా ఖండించుకొని పోతుంది. అంటే 8 రేఖాంశాలు ఖండిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని. చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ని ఉనికిని చూపిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ యొక్క లొకేషన్ని చూపిస్తున్నాం. ఏంటి అది అంటే ఏ ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఎన్ని అక్షాంశాలు ఖండిస్తున్నాయమ్మా, ఏ ఏ రేఖాంశాల మధ్యలో ఉంది, ఎన్ని రేఖాంశాలు ఖండించుకొని వెళ్తున్నాయి అనేది మనం ఇక్కడ డయాగ్రామ్లో ఒక చిత్రపటం ద్వారా ఒక ఫిజికల్ మ్యాప్ ద్వారా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ ఖండించినటువంటి ప్రధానమైనటువంటి 8 రేఖాంశాల్లో అతి ముఖ్యమైనటువంటి రేఖాంశము, అత్యంత ప్రధానమైనటువంటి రేఖాంశం ఏంటి అని అడిగితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖండించేటువంటి అతి ముఖ్యమైన ప్రధానమైనటువంటి రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్ని ఖండిస్తుందండి. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీన్నే 82.5 డిగ్రీస్ ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము అని పిలుస్తాము.